నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాల్టి కోట్ చూద్దామండి. కొటేషన్: ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేయాలి, పర్ఫెక్షన్ మీద కాదు అంటున్నారు. అంటే పర్ఫెక్షన్ అనేది మనం గోల్గా పెట్టుకోవచ్చు, కానీ పర్ఫెక్ట్గా వచ్చాకే ఇది చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఆన్సర్ రాయడం మొదలు పెట్టాకే నేను మెయిన్స్ ఆన్సర్ రాయాలి అనుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? లేదా నా పర్ఫెక్ట్గా అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయాకే నేను అటెంప్ట్ ఇవ్వాలి, ఇలాగ అనుకుంటూ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్. సో దానివల్ల మన మీద ప్రెషర్ పెరుగుతుంది. కొన్నిసార్లు ఫోకస్ కుదరదు. నేను 100% చేస్తున్నానా అన్ని క్వశ్చన్ మనకి ఎప్పుడైతే వస్తుందో, పర్ఫెక్షన్ మీద ఫోకస్ పెడితే మనకు ఆ ఫోకస్ కుదరదు. అలా కాకుండా ప్రోగ్రెస్, ఓకే నిన్న ఇంత నేర్చుకున్నాను, ఇవాళ ఇంకెంత బెటర్గా నేర్చుకుంటాను, రేపు ఇంకెంత బెటర్గా నేర్చుకుంటాను, ఇలా ప్రోగ్రెస్ మీద ఫోకస్ పెడితే మనము ప్రిపరేషన్లో కానీ వీటన్నిటిలోనూ బెటర్గా ఉంటాము. అంతేనా? సో చాలామందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఇదే అండి. 99.9% మనందరికీ ఉన్నటువంటిది ఫోకస్ కుదరట్లేదు అన్నది. సో మీకే కాదు, నాకు చాలామందికి కూడా ఉన్నటువంటి ఇష్యూ ఇది. సరిగా ఫోకస్ కుదరట్లేదు దీని మీద. అప్పుడు చాలా వరకు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఓవర్ బర్డెన్ చేసుకుంటూ ఉంటాం మనల్ని. పర్ఫెక్షన్ కోసం, ప్రోగ్రెస్ కోసం మనం చూసుకుంటూ ఉన్నదాన్ని ఎలా బెటర్ యూటిలైజేషన్ చేసుకోవాలి, అది మనం ఆలోచిస్తే మనం ఫోకస్ అనేది రావచ్చు అని నేను అనుకుంటున్నానండి. ఒకసారి దీని గురించి ఆలోచించి చూడండి. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. దానికంటే ముందు నిన్న మన స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలామంది యూట్యూబ్లోను వీటన్నిటిలోనూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నిన్నటి మోడల్ని బేస్ చేసుకొని పాత మోడలే బాగుంది అని అన్నారు. నాకు కూడా పర్సనల్గా ఎందుకో నిన్నటి కంటే పాత మోడలే బాగున్నట్టు అనిపించింది. ఇంకా దాంట్లో ఇంప్రూవైజేషన్ ఏమన్నా చేద్దాము, బట్ కొత్త దానికంటే పాతగా మనం చేస్తూ ఉన్నదే చాలా బాగుందని నాకు అనిపించిందండి. అందుకే మళ్ళీ పాత మోడల్కి రివర్ట్ అయ్యాం మనము. మరి నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ అయితే ఒకసారి చూసేద్దాము. ఇవాళ క్వశ్చన్స్ కూడా ఎండ్లో ఇస్తాము, అది మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేటప్పటికి జిఎస్టీ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ స్టేట్మెంట్స్ కరెక్టో చెప్పండి అంటున్నారు. ఇదిగోండి, జిఎస్టీ అనేటటువంటిది సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద లెవీ చేస్తారు, దాని మీద విధిస్తారన్నారు. అవునా కాదా? ఎస్, కరెక్ట్. రెండోది, అన్ని ట్రాన్సాక్షన్స్ ఎలక్ట్రానిక్ మోడ్లోనే జరుగుతాయి జిఎస్టీ కింద. దానికి సంబంధించిన పోర్టల్ ఏమనుకున్నాము? జిఎస్టీ నెట్వర్క్, జిఎస్టీఎన్ అనుకున్నాం. అవునా? సో ఇది కూడా కరెక్ట్. మూడోది, క్రాస్ యూటిలైజేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది అలౌడ్ అంటున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? మనకి జిఎస్టీకి సంబంధించి మనం చదివితే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే కాన్సెప్ట్ మీకు తెలిసే ఉంటుందండి. ఐటీసీ అంటారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని వస్తుంది. సో ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్ కొన్నాము, దాని మీద ఒక కంపెనీ కంప్యూటర్స్ కొంది, దాని మీద జిఎస్టీ పే చేసింది, అప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది. సో అది గూడ్ కదా. అలా కాకుండా అదేదైనా ఒక సర్వీస్ని పర్చేస్ చేసినప్పుడు ఏదైతే ఆల్రెడీ దాని దగ్గర కొన్ని క్రెడిట్స్ ఉంటాయో వాటిని యూజ్ చేసుకొని మిగిలిన అమౌంట్ని ఎంతైతే జిఎస్టీ అవుతుందో అంత కట్టచ్చు. దాన్నే క్రాస్ యూటిలైజేషన్ అని అంటామన్నమాట. సో ఇది కూడా కరెక్టే, 3 కరెక్టే. కాబట్టి ఆన్సర్ సి 1, 2, 3. సెకండ్ క్వశ్చన్ చూడండి. కరోనా వైరస్కి సంబంధించి చాలా బేసిక్ క్వశ్చన్. ఫస్ట్ కేస్ కరోనా వైరస్ అనేది చైనా నుంచి రిపోర్ట్ చేయడం జరిగింది. కరెక్టేనా? ఎస్. కరోనా వైరస్ని అఫీషియల్గా COVID-19 అంటున్నాం. కరెక్టేనా? ఎస్. కరోనా వైరస్ హైలీ కంటేజియస్, కానీ హ్యూమన్ టు యానిమల్ స్ప్రెడ్ అవ్వదు అంటున్నాము. హ్యూమన్ టు యానిమల్ స్ప్రెడ్ అవ్వదా? అవ్వచ్చు అని కూడా మనం విన్నాం, గుర్తుందా? కొన్ని యానిమల్స్కి వీటికి స్ప్రెడ్ అవ్వచ్చు అన్న కేసెస్ కూడా మనం చూసాము. సో ఇప్పుడు ఇది ఇన్కరెక్ట్. సరే, క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? కరెక్ట్ ఏదన్నారా, ఇన్కరెక్ట్ ఏదన్నారా? ఇన్కరెక్ట్ ఏది అన్నారు. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? B3 ఓన్లీ. థర్డ్ క్వశ్చన్ చూడాలి. USA ఎలక్షన్స్కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాం, ఏది కరెక్టో చెప్పమంటున్నారు. యుఎస్ఏకి సంబంధించిన ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయన్నారు. కరెక్టేనా? ఎస్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్తో పోలిస్తే
ప్రెసిడెన్షియల్ సిస్టంలో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి మధ్య డిమార్కేషన్ చాలా క్లియర్గా ఉంటుంది అన్నారు. దేంట్లో? ప్రెసిడెన్షియల్ సిస్టంలో. అవునా కదా? ఎస్. మూడోది, ప్రెసిడెన్షియల్ సిస్టంలో ఎగ్జిక్యూటివ్ అనేటటువంటిది లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్ కాదు. సో గవర్నమెంట్ అనేటటువంటిది డిజాల్వ్ అవ్వదు ఒకవేళ వాళ్ళకి మెజారిటీ లేకపోతే అంటున్నారు. అవునా కాదా అండి? ఎస్. సో ఒకసారి మీరు ఏదైతే పాలిటిక్స్ సంబంధించిన టెక్స్ట్ బుక్ చదువుతున్నారో అది ఓపెన్ చేసి ప్రెసిడెన్షియల్ ఫామ్కి పార్లమెంటరీ ఫామ్కి తేడా ఏంటి అని కనుక చూస్తే ఈ పాయింట్స్ మనకు అర్థమవుతాయి. సో ఏది కరెక్ట్? మూడు కరెక్టే కాబట్టి ఆన్సర్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. నాలుగవది గమనించాలి. బెకా అంటున్నాం, బేసిక్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్స్ అగ్రిమెంట్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అంటున్నాం. దానికి సంబంధించి ఏది తప్పో చూడండి అంటున్నారనమాట. ఫస్ట్ చూడండి, బెకా సైన్ చేస్తే యుఎస్ఏ యొక్క అడ్వాన్స్డ్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ని క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్తో సహా గమనించాలి, మనం యాక్యురసీగా వీటన్నిటిని డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. కరెక్టా కాదా చూద్దాం. బెకా అనేది మిలిటరీ ఇన్ఫర్మేషన్ని హై క్వాలిటీ జీపీఎస్కి సంబంధించిన సిస్టమ్ని నావిగేట్ అంటే ఏ కోఆర్డినేట్స్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయన్న దానికి సంబంధించి డేటా షేరింగ్ జరుగుతుంది. కరెక్ట్. ఎయిర్ ఫోర్స్ టు ఎయిర్ ఫోర్స్ కోఆపరేషన్ అనేటటువంటిది పెరుగుతుంది రెండు దేశాల మధ్య. కరెక్ట్. ఒకటోది, క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అంతా క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ని మనకి ఇస్తుందా అండి? లేదు. ఏదైతే అన్క్లాసిఫైడో అది, దాంతోపాటు క్లాసిఫైడ్ అంటే ఏంటి? ఇది సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లేదా ఇది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనే దాన్ని క్లాసిఫైడ్ అంటాం. దాన్ని షేర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది తప్పు కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది. ఏది ఇన్కరెక్ట్ అని ఇచ్చారు కదా, ఆన్సర్ ఏ. ఐదో క్వశ్చన్ గమనించండి. ఇండియన్ డయాస్పోరా, దీనికి సంబంధించి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్టో చెప్పమంటున్నాం. గ్లోబల్ మైగ్రేషన్ రిపోర్ట్ 2020 దీని రిలేటెడ్గా ఇండియా అనేటటువంటిది ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్, ఎక్కువ మంది ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ ఉన్న వాళ్ళలో చైనా తర్వాత ఇండియానే అంటున్నారు. కానీ మనం గమనించాలి, చైనా కంటే ముందు మనం ఉన్నాం. ఇండియానే ఫస్ట్ కంట్రీ, మన తర్వాతే చైనా. సో ఇది తప్పు స్టేట్మెంట్ అన్నమాట. రెండోది, ఇండియా అనేటటువంటి హయ్యెస్ట్ రెమిటాన్స్ అంటే ఏంటి? మన వాళ్ళు ఎవరైతే ఇక్కడి నుంచి వేరే దేశాల్లో వెళ్ళి అక్కడ టెంపరీగా కానీ పర్మనెంట్గా కానీ స్థిరపడ్డారో వాళ్ళు ఇక్కడికి పంపించేటటువంటి మనీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాటికి పంపించే మనీని రెమిటాన్సెస్ అంటాం. అది ఇంత అమౌంట్ అంటున్నారు. ఎస్, కరెక్ట్. సో రెండోది మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ బి, 2 ఓన్లీ. ఆరో చూడండి, ట్రేడ్ ప్రొటెక్షనిజం అంటున్నాం. ట్రేడ్ ప్రొటెక్షనిజంకి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాము. ఏది కరెక్టో చెప్పమంటున్నారు. టారిఫ్స్ అనేటటువంటివి, ఇదిగో టారిఫ్స్ ఇంపోజ్ చేస్తారు. దీని కింద ఫారిన్ కాంపిటీటర్స్ నుంచి డొమెస్టిక్ వాటిని ప్రొటెక్ట్ చేయడానికి. ఓకే, కరెక్ట్. ప్రొటెక్షనిజం అనేటటువంటిది టెంపరీగా జాబ్స్ క్రియేట్ చేస్తుంది డొమెస్టిక్ వర్కర్స్కి. కరెక్ట్. టారిఫ్స్, కోటాస్, సబ్సిడీస్ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయడం ద్వారా డొమెస్టిక్ కంపెనీస్ లోకల్స్కి, ఆ దేశంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ జాబ్స్ వస్తాయి. కరెక్ట్. లాంగ్ టర్మ్లో ఇది విన్ విన్ సిచ్యువేషన్, అందరికి ఉపయోగపడుతుంది అంటున్నారు. కరెక్టా కాదా? కాదు. సో ఆన్సర్ ఏమవుతుందండి? 1, 2, 3 ఓన్లీ. సో ఆన్సర్ సి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సోషల్ సెక్యూరిటీ కోడ్, దీనికి సంబంధించి ఏది ఇన్కరెక్టో చెప్పమంటున్నారు. ఫస్ట్ చూడండి, సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అనేటటువంటిది యూనివర్సలైజ్, అందరికీ అప్లికబుల్ అయ్యేలాగా చూస్తుంది. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో మైగ్రెంట్ వర్కర్స్, గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్ అందరికీ ఇది వర్తించేలాగా ఉంటుందన్నారు. కరెక్టేనా? ఎస్. రెండోది, సోషల్ సెక్యూరిటీ విల్ నాట్ బి ఎక్స్టెండెడ్ అంటే అగ్రికల్చరల్ వర్కర్స్కి ఈ పర్టికులర్ సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ఏ విధమైనటువంటి సోషల్ సెక్యూరిటీ ఉండదు అంటున్నారు. కరెక్టా? కాదు, అగ్రికల్చరల్ వర్కర్స్కి కూడా ఉంటుంది. ఇది టైం లిమిట్, గ్రాట్యుటీ పేమెంట్ వీటిని రిసీవ్ చేసుకోవడానికి టైం లిమిట్ని 5 years నుంచి 1 yearకి తగ్గించడం జరిగిందనమాట. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ని ప్రమోట్ చేస్తుంది. ఇది కరెక్ట్. ఆన్సర్ బి అన్నమాట. ఎందుకంటే అగ్రికల్చరల్ వర్కర్స్కి కూడా సోషల్ సెక్యూరిటీని ఎక్స్టెండ్ చేస్తుంది ఈ కోడ్ ప్రకారం. నెక్స్ట్ వచ్చేటప్పటికి గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రావిన్స్కి సంబంధించి రీసెంట్గా దీన్ని 5th ప్రావిన్స్గా డిక్లేర్ చేయడం జరిగింది పాకిస్తాన్. దాన్ని ఇండియా యాక్సెప్ట్ చేయలేదు. అవునా కాదా? ఎస్, కరెక్టే. రెండోది, మొప్పందా స్పెషల్ ఎకనామిక్ జోన్,
ఇది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో పార్ట్గా ఉంది. గిల్గిట్ బాల్టిస్తాన్ రీజన్లో ఉంది అంటున్నారు, అవునా కాదా? ఎస్. దీని కింద దీంట్లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో దాన్ని ఇండియా అపోజ్ చేస్తుంది. ఎందుకంటే అది కాన్ఫ్లిక్ట్ ఉన్న రీజన్, మా పర్మిషన్ లేకుండా మీరు ఎలాగ చైనాతో కలిసి ప్రాజెక్ట్ తీసుకుంటారు అని. సో అందువల్ల రెండు కరెక్టే అనమాట. ఆన్సర్ సి, బోత్ ద స్టేట్మెంట్స్. లాస్ట్ క్వశ్చన్, వన్ హార్న్ రైనోకి సంబంధించి. వన్ హార్న్ రైనోసార్స్ అనేవి లార్జెస్ట్, ఏషియన్ రైనోస్లో లార్జెస్ట్ అంటున్నారు, రైట్? ఎస్, కరెక్ట్. రెండోది, ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటున్నారు. క్రిటికల్లీ ఎండేంజర్డా వల్నరబులా అండి? సో మనం కొన్ని ఇంపార్టెంట్ యానిమల్స్ వాటి యొక్క ఐయూసిఎన్ స్టేటస్ని చెప్తూ వీడియో చేశాము, ప్రొటెక్టెడ్ యానిమల్స్ వాటికి సంబంధించి. అది ఒకసారి చూడండి. వన్ హార్న్ రైనో అనేది వల్నరబుల్ లిస్ట్లో ఉంది, సో ఇది తప్పు. మూడోది, హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ మన కాజీరంగా నేషనల్ పార్క్లో ఉందన్నమాట, క్రిటికల్ రిజర్వ్ అందువల్ల దీన్ని ఇంపార్టెంట్ ప్లేస్గా పరిగణిస్తాము. ఇండియాలో ఉన్నటువంటి రైనోస్లో హాఫ్ దీంట్లోనే ఉన్నాయన్నమాట. సో ఇది కూడా కరెక్ట్. 1, 3, 2 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఏ అవుతుంది. సరే, మరి వాళ్ళ ఆర్టికల్స్ చూద్దామా? ఇవాళ ఆర్టికల్స్ చాలా ఉన్నాయండి. నిన్న ఇచ్చినట్టుగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ ఇవాళ అసలు వీడియో చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది, అందుకే కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ డే మొదలు పెట్టాక సెకండ్ డే ఆపకూడదు అని ఒకటి ఉంటుందన్నమాట సెంటిమెంట్. ఏదన్నా కంటిన్యూస్గా చేయాలంటే ఒకరోజు స్టార్ట్ చేసి రెండో రోజు ఆపకూడదు అని ఏదో ఉంటుందండి, ఆ పదం ఒకటి ఉంటుంది, అది గుర్తు రావట్లేదు. సో వీలైనంత వరకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేదానికి ప్రయత్నిస్తాను. బట్ ఒకసారి నేను ఫుల్గా రికవర్ అయ్యాక మంచిగా మరి మనం ప్రతి క్వశ్చన్కి ఒక క్వశ్చన్, ప్రతి ఆర్టికల్కి ఒక క్వశ్చన్ తీసుకుందాము, రైట్? మరి ఫస్ట్ మన ఆర్టికల్ వచ్చేటప్పటికీ సుప్రీంకోర్ట్ అనేటటువంటిది మధ్యప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. దాని రిలేటెడ్గా మనకి ఆర్టికల్ వచ్చింది. దీన్ని మనం పాలిటీ కింద చదువుకుంటాము, ఎలక్షన్స్ అనే టాపిక్ కింద అనమాట. దీంట్లో ఏం చెప్తున్నారు, ఇక్కడ ఎలక్షన్స్ ఎప్పుడైనా డిక్లేర్ చేసినప్పుడు ఎలక్షన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ముందు అందరూ క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నామినేషన్ పత్రాలని దాఖలు చేయాలి, ఫైల్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు క్యాంపెయిన్స్ అవన్నీ చేసుకుంటారు. ఆ క్యాంపెయిన్స్ వాటన్నిటి తర్వాత ఏమవుతుంది, ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారనమాట. ఆ ఎలక్షన్స్ కండక్ట్ చేశాక రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరు మానిటర్ చేయాలి? మనకి ఆర్టికల్ 324 దీని కింద కాన్స్టిట్యూషన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈసీ అనే దాన్ని తీసుకొని వచ్చారు. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఈ ప్రాసెస్ మొత్తాన్ని మానిటర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అయితే ఈ క్యాంపెయిన్స్ చేసేటప్పుడు కొంతమందిని స్టార్ క్యాంపెయినర్స్గా గుర్తిస్తూ ఉంటారు, అంటే వీళ్ళు మాకు ఇంపార్టెంట్ అని. మరి ఆ స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు, సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఏం చెప్పిందో ఇదంతా ఒకసారి చూద్దామా? సరే, జస్ట్ ఒక ఓవర్ వ్యూ చెప్తాను చూడండి. మరి మధ్యప్రదేశ్లో కమల్నాథ్ ఈ వ్యక్తిని స్టార్ క్యాంపెయినర్గా వాళ్ళ పార్టీ గుర్తించడం జరిగింది. అయితే అతను మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వైలేట్ చేశారు. సో అతన్ని స్టార్ క్యాంపెయినర్గా తొలగిస్తున్నాము అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. మీరెవరు తొలగించడానికి అని వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఒక వ్యక్తిని స్టార్ క్యాంపెయినర్గా ఉంచాలా వద్దా అనేది పార్టీ నిర్ణయం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎటువంటి అధికారాలు లేవు అని చెప్పిందనమాట, రైట్? అది కంటెక్స్ట్. ఇక్కడ మరి ఇంతకీ స్టార్ క్యాంపెయినర్ అంటే ఎవరో, వాళ్ళ యొక్క రోల్ అంటే ఏంటో చూద్దామా? స్టార్ క్యాంపెయినర్ ఎవరు నామినేట్ చేస్తారు? పార్టీస్ నామినేట్ చేస్తాయన్నమాట. ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ లేదా గ్రూప్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్కి సంబంధించి వీళ్ళు స్టార్ క్యాంపెయినర్స్ అని చెప్తూ ఉంటారనమాట. మీరు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు కొంతమంది సినీ యాక్టర్స్ వీళ్ళంతా వస్తూ ఉంటారు, పాపులర్ పీపుల్ ఎవరైతే ఉంటారో విత్ ఇన్ పార్టీ అవ్వచ్చు, అవుట్ సైడ్ కూడా అవ్వచ్చు, వాళ్ళని తీసుకొని వస్తూ ఉంటారనమాట. అయితే దీన్ని డిఫైన్ చేసేందుకు కానీ వీళ్ళు ఏ విధంగా ఉండాలని కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క చట్టంలో కానీ ఎక్కడ ఏం చెప్పలేదు. బట్ ఇన్ జనరల్ కొన్ని రూల్స్ అనేటటువంటి ఉన్నాయన్నమాట. అవేమని, స్టార్ క్యాంపెయినర్స్ ఒక పార్టీ నుంచి 40కి పైకి మించకూడదు, రికగ్నైజ్డ్ పార్టీకి సంబంధించి. అదే అన్రికగ్నైజ్డ్ పార్టీ, అన్రికగ్నైజ్డ్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక సెట్ ఆఫ్ క్రైటీరియాని బేస్ చేసుకొని కొన్ని పార్టీస్ని రికగ్నైజ్ చేస్తుంది, వాటిని రికగ్నైజ్డ్ పార్టీస్ అని అంటారు.
మిగిలిన వాటిని అన్రికగ్నైజ్డ్ పార్టీస్ అంటారు. సో వాటిలో ఏమో 40, ఇక్కడేమో 20 ఉండాలి అన్నది రూల్ అనమాట. సో అసలు ఈ స్టార్ క్యాంపెయినర్ యొక్క అసలు ఎంతవరకు కాస్ట్ అవ్వచ్చు, వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఉండొచ్చు అని. మరి ఇక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఈ చట్టం కింద జనరల్గా ఏంటి, మనకి డైరెక్ట్ ఎలక్షన్స్లో అంటే లోక్సభకు కానీ లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీకి కానీ ఎన్నికలు జరిగేటప్పుడు ఎంతైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు అనేటటువంటిది క్యాండిడేట్స్ పెట్టేదానికి లిమిట్స్ ఉంటుంది, గమనించాలండి. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అంటాం, ఖర్చు ఏదైతే ఉందో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పార్టీ ఖర్చు పెట్టడము, రెండోది క్యాండిడేట్ అంటే కంటెస్ట్ చేసేటటువంటి క్యాండిడేట్ పెట్టే ఖర్చు. అయితే మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద క్యాండిడేట్కి మాత్రమే లిమిట్స్ ఉన్నాయి. ఇదిగో 70 లక్షలు ఇట్లా లిమిట్స్ ఉంటాయన్నమాట, ఇంతకు మించి వీళ్ళు ఖర్చు పెట్టకూడదు అని. కానీ పార్టీకి ఏ విధమైన లిమిట్ లేదు. సో వీళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ అనేటటువంటిది క్యాండిడేట్ యొక్క ఎక్స్పెండిచర్ కిందకి రాదు, పార్టీ ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళ మీద ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు అని. అంటే పార్టీ అనేటటువంటిది ఆ పొలిటికల్ పార్టీ ఖర్చుని భరాయిస్తుంది, క్యాండిడేట్ కాదు. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెక్కలు చూపించాల్సిన అవసరం లేదు అని అనమాట. అయితే ఈ సెక్షన్ 77 పార్ట్ 1 ప్రకారం ఏంటి అంటే స్టార్ క్యాంపెయినర్ అనేటటువంటిది సో వాళ్ళ యొక్క నేమ్ని వీటిని అనౌన్స్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు వెళ్ళే ప్లేసెస్ వాటన్నిటికీ పర్మిషన్స్ తీసుకోవాలి అంతే. కానీ ఎవరు నామినేట్ చేయాలంటే పొలిటికల్ పార్టీయే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రోల్ లేదు. అదే విషయాన్ని క్లియర్గా మరి చెప్పడం జరిగింది. ఇంతకీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కమల్నాథ్ యొక్క స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ని ఎందుకు వెనక్కి తీసుకోవాలనుకున్నట్టు? వాళ్ళు చెప్పిన విషయం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వైలేట్ చేశారు అని. మరి అదేంటో చూద్దామా? రైట్, ఇక్కడ చూడండి. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటటువంటిది ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అనమాట, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. ఇది పొలిటికల్ పార్టీస్ని, క్యాండిడేట్స్ని ఎలక్షన్స్కి ముందు ఎలా ఉండాలి, ఏ విధంగా క్యాంపెయిన్స్ చేసుకోవాలి, వీటన్నిటినీ చూస్తూ ఉంటుందన్నమాట. సో జనరల్గా ఇది ఇండియాలోనే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటటువంటిది జనరల్గా మనకు కనిపిస్తూ ఉంది. రీసెంట్గా మీరు చూసుంటారు, బీహార్లో మేము కోవిడ్-19కి మందు రాగానే మీకే ముందిస్తాం, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయన్నమాట. మరి మధ్యప్రదేశ్లో కమల్నాథన్ మాట్లాడుతూ సో డెరోగేటివ్గా మాట్లాడారు, డెరోగేటివ్ ఒక విమెన్ మీద డెరోగేటివ్ కమెంట్స్ చేశారు అన్నారు. సో అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, ఈ విధంగా మేము మీకు ముందు ఇది ఇస్తాము అన్నది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి ఏమీ వైలేటివ్ కాదు అని చెప్పి, ఇక్కడ డెరోగేటివ్గా మాట్లాడారు అన్నది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వైలేటివ్ అన్నప్పుడు ఇది బయాస్ అని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారనమాట. అంటే బీజేపీ వాళ్ళ మేనిఫెస్టోలోనేమో ఇలా ఉంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏ చిన్నది చేసినా కూడా మీరు ఎంసీసీ అంటున్నారు, వైలేషన్ అంటున్నారు. మరి రూలింగ్ పార్టీకి ఏమైనా బయాస్గా ఉందా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నట్టుగా క్వశ్చన్ చేస్తున్నారు. దాంతోపాటు అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏం రోల్ ఉంది తీసేయడానికి అన్నది ఇప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేటప్పటికి రైట్, సో ఇదిగో ఈ 3 ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని మేము ఏది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందికి వస్తుంది, ఏది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందికి రాదు అన్నది చూస్తాము అన్నారు. ఏంటి ఆ 3 ప్రిన్సిపల్స్? ఇంతకీ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్కి ఎగెయినెస్ట్గా ఉండకూడదు, ఎలక్టోరల్ ప్రాసెస్ని దెబ్బతీసేలాగా ఉండకూడదు, ప్లస్ ఆ పర్టికులర్ ప్రామిస్ వెనకాల ఉన్నటువంటి రేషనల్ ఏ రీజన్తో వాళ్ళు అలా చెప్పుండొచ్చు. ఈ 3 మేము గమనించాకే ఏది వైలేషన్ ఏది కాదు అని డిక్లేర్ చేస్తాము అన్నారు. సో చాలా వరకు ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఆల్రెడీ పదవిలో ఉన్న వాళ్ళకి కొద్దిగా బయాస్గా ఉన్నట్టు ఉండడము అనేటటువంటిది రీసెంట్గా మనము చూస్తున్న క్రిటిసిజం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని బాగా ఫేస్ చేస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించిందండి. ఇక్కడ మన సీఎం జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లెటర్ మీద కంటెంప్ట్ కేసుని ఫైల్ చేస్తారా అని అడిగినప్పుడు అటార్నీ జనరల్ ఎవరు, మన కేకే వేణుగోపాల్ అటార్నీ జనరల్ ఏమన్నారంటే ఇది మన పరిధిలో లేదు, ఆల్రెడీ సిజేఐ దీన్ని పరిగణిస్తూ ఉన్నారు కాబట్టి దీని గురించి మేమేం మాట్లాడదలుచుకోలేదు అన్నారనమాట. ఇదిగోండి, దీన్ని పాలిటీలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్న దాని కింద చదువుకుంటామన్నమాట. సరే, ఇక్కడ చూడండి, కన్సెంట్ అంటే ఏంటి, అంగీకారము అని. సో కన్సెంట్ని తెలపలేదు, కంటెంప్ట్ కేసుకి సంబంధించి కోర్టు ధిక్కరణకి సంబంధించి కన్సెంట్ తెలపలేదు అన్నారు. ఎందుకని అన్నారు ఆ విధంగా? ఆల్రెడీ ఇది
చూస్తూ ఉన్నారు కాబట్టి సిజేఐ పరిధిలో ఉంది కాబట్టి మేము మళ్ళీ ఇంటర్ఫియర్ అవ్వము అన్నారు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి రావచ్చా అన్నది ఇప్పుడు ఒక క్వశ్చన్ అనమాట. అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి ఇంతకీ, రైట్? అది తెలుసుకోవాలా. సో ఏ కంటెక్స్లో మరి మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఏపీ సీఎం లెటర్ రాయడం జరిగింది. అసలు ఆ లెటర్ యొక్క కంటెక్స్ట్ ఏంటి, ఎప్పుడైనా కంటెక్స్ట్ అనేది ఏంటి అని తెలుసుకోవాలి. లెటర్ యొక్క కంటెక్స్ట్ ఏంటి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి, ఇవి రెండు మనం తెలుసుకుందామండి. ఇదిగోండి, మనకి 6th అక్టోబర్న ఈ లెటర్ రాయడం జరిగిందనమాట. ఏమని, సుప్రీంకోర్టు జడ్జి ఒకరు మరి ఏపీ హైకోర్టు జడ్జెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో దాంతో జ్యుడిషియరీ అనేటటువంటిది ఎగ్జిక్యూటివ్ యొక్క ఫంక్షనింగ్లో మామూలుగా దూరంగా ఉండాలి, కానీ ప్రతిసారి ఇంటర్ఫియర్ అవుతూ ఉంది. ఏమేమి డెసిషన్స్ తీసుకున్నా కనీసం 100కు పైగా డెసిషన్స్ని పక్కన పెట్టేసింది. మీడియాను కూడా మీరు కొన్ని పబ్లిష్ చేయొద్దు ఇలాగ చెప్పడం జరిగింది అన్నారు అని పంపించారు. అయితే ఇక్కడ అటార్నీ జనరల్ ఏమంటున్నారంటే, ఇదిగో నార్మల్గా అయితే మీరు రాసిన దాంట్లో మెరిట్ ఉంది, కానీ ఇప్పుడు ఉన్నటువంటి కంటెక్స్లో మీ మీద వస్తున్నటువంటి కేసెస్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నది ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అనేటటువంటిది మరి మెరిట్, ఈ నార్మల్గా రాసిన విషయాలన్నిటికీ మెరిట్ ఉన్నప్పటికీ సిచ్యువేషన్లో మీ మీద కేసెస్ ఉన్నాయి కాబట్టి అవి హియరింగ్కి వస్తున్నటువంటి కంటెక్స్లో మీరు ఇలా చేస్తున్నారు అన్న డౌట్ కూడా ఉంది కదా అన్నది ఇంకొక వ్యూ పాయింట్. రెండోది, అంత ఓపెన్గా పబ్లిక్గా లెటర్ రాయాల్సిన అవసరం లేదు కదా, డైరెక్ట్గా సిజేఐకి రాసి దాన్ని సీక్రెటివ్గా పెట్టుకోవచ్చు కదా అన్నది ఇంకొక వాదన అనమాట. ఈ విధంగా పబ్లిక్గా జ్యుడిషియరీ మీద ఓపెన్ లెటర్ రాయడం అనేటటువంటిది జ్యుడిషియరీ యొక్క ట్రస్ట్, జ్యుడిషియరీ మీద ఉన్న ట్రస్ట్ని పోగొట్టే విధంగా ఉంది కదా అన్నది ఇంకొక వాదన. సో ఆ ట్రస్ట్ పోగొట్టడం అంటే కోర్టుని ధిక్కరించడమే కదా, కోర్టు యొక్క ఇండిపెండెన్స్ని పోగొట్టడమే కదా. ఆ కంటెక్స్లో మరి ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. అది ఇనిషియేట్ చేస్తారా లేదా, అసలు అది ఎందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, ఇదంతా కూడా ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది, సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేతిలోనే ఉందన్నమాట. సరే, ఇంతకీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి, దీని మీద మనం సపరేట్ వీడియో కూడా చేసాం, గుర్తుందా? ప్రశాంత్ భూషణ్ అనేటటువంటి లాయర్కి సంబంధించి కంటెంప్ట్ ఆఫ్ కేస్, ఆ కేసులో అతను గిల్టీ, అతను నేరం చేసినట్టుగా పరిగణించడం జరిగింది. ఆ కంటెక్స్లో మనం దీని మీద వీడియో చేస్తున్నాము. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్లో ఉంటుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని మీరు చూసుకోవచ్చండి. సరే, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటటువంటి కాన్సెప్ట్ ఏం చేయాలనుకుంటుంది, జ్యుడిషియరీని అన్వాంటెడ్ క్రిటిసిజం నుంచి దూరం చేయడం. అంటే జ్యుడిషియరీకి ఉన్నటువంటి డిగ్నిటీ, ఇండిపెండెన్స్ అది మెయింటైన్ చేయాలి. అందుకోసం కంటెంప్ట్ని సివిల్ అండ్ క్రిమినల్ కంటెంప్ట్గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. మరి ఈ విధంగా ఇప్పుడు ఈ లెటర్ రాయడం అనేది ఎంతవరకు కంటెంప్ట్ కిందికి వస్తుంది అన్నది పరిగణించాల్సి ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సోషల్ జస్టిస్ కింద చదువుకుంటామండి. ఎడ్యుకేషన్ అన్నటువంటి ఇష్యూ కింద ఇక్కడ ఆల్రెడీ స్కూల్స్ అన్నీ ఓపెన్ చేసేస్తున్నారు డిఫరెంట్ ప్లేసెస్లో. 9th 10th క్లాస్ స్టూడెంట్స్కి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, బాగానే ఉంది. ఎందుకని, ఇయర్ అనేటటువంటిది 0 ఇయర్ కాకుండా, 0 ఇయర్ అంటే ఏంటండి, ఇంకా ఇయర్ క్లాసెస్ ఏమీ లేవు, ఓవరాల్గా ఇయర్ ఇంకా వేస్ట్ అయిపోయినట్టే, అది 0 ఇయర్. అకాడమిక్గా 0 ఇయర్గా డిక్లేర్ చేయడం. సో అలా కాకుండా ఎంతో కొంత ఈ 3-4 మంత్స్ అయినా సరే క్లాసెస్ అనేవి కనుక రన్ అవుతే వాటిని బేస్ చేసుకొని తక్కువ సిలబస్తో ఎగ్జామ్స్ పెట్టి ఇయర్ని సేవ్ చేద్దాము, అకాడమిక్ ఇయర్ని సేవ్ చేద్దాం అన్నది ఐడియా బాగుంది. దానివల్ల స్టూడెంట్స్ లెర్నింగ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, చాలామంది ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ ఉన్నా సరే లెర్నింగ్ పడిపోయింది పిల్లల్లో. ఆ కంటెక్స్లో మరి మనం చూస్తే 0 ఇయర్గా ప్రకటించకుండా ఎడ్యుకేషన్కి సంబంధించి ఇది మంచిదే, స్కూల్స్ని ఓపెన్ చేయడం. కానీ కేసెస్ అనేవి మళ్ళీ పెరుగుతున్నాయి, మీరు గమనించారా? ఢిల్లీలో వీటన్నిటిలో మళ్ళీ కేసెస్ సర్జ్ అవ్వడం మొదలుపెట్టాయి. ఈ టైంలో ఏం చేయాలి, అప్రోప్రియేట్ మెజర్స్ ఏమేమి తీసుకోవాలో చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీ ఇలాంటి వాటికి పంపించలేరండి ఇప్పుడే, ఎందుకని పిల్లలు తమంతటి తాముగా కేర్ తీసుకోలేరు. సో అలాంటి కంటెక్స్లో హయ్యర్ అంటే క్లాస్ 9th 10th ఇలాంటి పిల్లలు, సో వాళ్ళకి ఏ విధంగా మెజర్స్ తీసుకోవాలి, వాళ్ళలో అవేర్నెస్ ఏ విధంగా తీసుకొని రావాలి, ఇవన్నీ కూడా ఒకసారి మనం చూడాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే
ఇప్పుడు ఈ పిల్లలు మాత్రమే వల్నరబుల్ కాదండి. వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ సిమ్టమాటిక్ అని 2 కేసెస్ ఉంటాయి కదా. కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి సిమ్టమ్స్ ఉండవు. సో అలా అసిమ్టమాటిక్గా ఉన్నారు పిల్లల్లో అనుకుందాం. వాళ్ళ ఇంట్లో ఉండే పేరెంట్స్ కానీ లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ, సో వీళ్ళు ఇంపాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, రైట్. అందుకని ఆ కంటెక్స్లో జాగ్రత్తగా చర్యలు అనేవి చేపట్టాలి. క్రౌడింగ్, గుంపులుగా చేరడాన్ని ప్రివెంట్ చేయాలి. మాస్కులు మ్యాండేటరీగా ధరించడము, న్యాచురల్ ఎయిర్, వెంటిలేట్ రూమ్స్, వెంటిలేషన్ బాగుండేలాగా చూసుకోవాలి. ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి అది చెప్తున్నారు, రైట్. సో ఇలాంటి కంటెక్స్లో ఎల్డర్లీ, వల్నరబుల్ సెక్షన్స్, ఎవరైతే వల్నరబుల్ పీపుల్ దేనికి, COVID-19కి, సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంటే. 0 ఇయర్ అకాడమిక్ ఇయర్ని సేవ్ చేయాలి, కానీ హెల్త్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. నిన్న మనం చదివాం, గుర్తుందా? జిఎస్టీ రిటర్న్స్ అక్టోబర్కి సంబంధించి 1 lakh crore క్రాస్ అయింది అని చదివాము. ఆ కంటెక్స్లో జిఎస్టీ రెవెన్యూస్ అనేటటువంటిది పెరగడము ఎకనామిక్ రివైవల్ అవుతుందా అన్నట్టుగా. ఎండ్ ఆఫ్ ది టనల్ అన్నారు. మనం ఒక డార్క్ టనల్లో వెళ్తున్నాం అనుకోండి, ఎండ్ ఆఫ్ ది టనల్లో ఏముంటుంది, జనరల్గా ఎండ్కి వచ్చేసామన్నప్పుడు లైటింగ్, అంతేనా? సో లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టనల్ అని పిలుస్తూ ఉంటారు. సో అంటే ప్రాబ్లమ్స్కి ఇంక సొల్యూషన్ వచ్చేసినట్టేనా? జిఎస్టీ రెవెన్యూస్ పిక్ అయ్యాయి కాబట్టి అది సస్టైనబుల్ ఎకనామిక్ రికవరీకి సిగ్నలేనా అన్నట్టుగా క్వశ్చన్ అనమాట. అయితే మనము అది ఒక సైడ్ నుంచి చెప్పచ్చు, కానీ మిగిలిన వాటిలో మనం చూస్తే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటాము. ఇది ఓవరాల్గా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా ఉంది. సో దీంట్లో పాజిటివ్ సైన్ ఏమీ లేదు మనకి ఇంకా. సో ఒకవైపు ఇన్ఫ్లేషన్ ఏమో పెరుగుతూ వస్తుంది, మీరు చూస్తే ఉంటారు ఆనియన్ ధరలు ఇవన్నీ పెరగడము. ఒకవైపు ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, ఒకవైపు ఏమో ఐఐపి పడిపోతూ వస్తుంది. సో ఇలాంటి కంటెక్స్లో ఎకానమీ ఇంకా ఎక్స్పోర్ట్స్ ఇంకా తక్కువగానే ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఓన్లీ జిఎస్టీ 1 lakh crore క్రాస్ అయింది కదా అని చెప్పి ఎకనామిక్ రికవరీ పాత్లో ఉన్నాము అని మనం చెప్పలేము. బట్ అదొక పాజిటివ్ సైన్గా మాత్రమే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇదిగోండి, జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీకి సంబంధించిన ప్రొవిజన్స్ ఏంటి. సో ఒకసారి ఇక్కడ జిఎస్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, క్లియర్గా ఒకసారి చదవాలండి, చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే. నెక్స్ట్ ఆర్టికల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా, దీన్ని మనం సోషల్ జస్టిస్ కింద చదువుకుంటాం, ఎడ్యుకేషన్ అన్నట్టుగా. మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇయర్ మనం మెయిన్స్లో దీనికి సంబంధించి క్వశ్చన్ కంపల్సరీగా రావచ్చు అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, అది జిఎస్లో అయినా సరే, ఎస్ఏలో అయినా సరే ఎన్ఈపి గురించి క్వశ్చన్స్ రావచ్చు అని చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎడ్యుకేషన్కి సంబంధించి అటు సెంటర్ కానీ ఇటు స్టేట్స్ కానీ మెజర్స్ తీసుకుంటున్నాయి, బాగుంది. కానీ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి మనం సాల్వ్ చేయాలి అంటున్నారు. మరి ఈ ఎన్ఈపికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఏ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు అన్నది మనం ఇక్కడ తెలుసుకుందామండి. ముందు అసలు ఎన్ఈపి యొక్క ఫీచర్స్ ఏంటి, బేసిక్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అన్నది తెలుసుకుందామా. ఫస్ట్ ఫీచర్స్ ఏంటో తెలుసుకొని ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను చదువుకుందాము. ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి సొల్యూషన్స్ ఏంటి అన్నది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దామండి. రైట్, ఫస్ట్ మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఆల్రెడీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఇలాగ 3 ఉన్నాయన్నమాట. సో మన ఇప్పుడు ఉన్నది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. మరి దీని ఫీచర్స్ ఏంటో గమనిద్దామా. చూడండి, స్కూల్ ఎడ్యుకేషన్లోను, హైయర్ ఎడ్యుకేషన్లోను, టెక్నికల్ ఎడ్యుకేషన్లోను, టీచర్ ఎడ్యుకేషన్లోను, ఫినాన్షియల్ సపోర్ట్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, వీటన్నిటిలోనూ చాలా రిఫార్మ్స్ తీసుకొని వచ్చే విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొని రావడం జరిగింది. యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంతకుముందు 6 to 14 ఉండేది, ఇప్పుడు దాన్ని 3 to 18కి పెంచడం జరిగింది. ఎడ్యుకేషన్ మోడల్ని ఫౌండేషనల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడం జరిగింది. స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్ అన్నారు. ఒకే సింగిల్ యూనిఫామ్ కరికులం, యూనిఫామ్ అంటే ఒకటే కరికులం ఉండడం అనమాట. సో యూనిఫామ్ కరికులం ఉండే విధంగా చర్యలు చేపడతాము. ఇవన్నీ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో చెప్పినవి. దానికి సంబంధించి మరి మన ఆర్టికల్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో చూద్దామా. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి చాలా డీటెయిల్డ్గా చదవాల్సిన విషయం అండి ఇది. మనం ఇక్కడ
ఇది జిస్ట్ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది. దాని గురించి మీరు చాలా డీటెయిల్డ్గా చదవాలి. అది రిలీజ్ చేసినప్పుడు మనం చాలా డీటెయిల్డ్గా చదువుకొని ఉన్నాము. కొంతమంది కొత్తగా చూస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు. సో మీరు కొద్దిగా దీని గురించి డీటెయిల్స్గా చదువుకోవాలండి. సరే, ఇంతకీ దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? మనకి ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఇనీషియల్గా స్టేట్ లిస్ట్లో ఉండేది. అంటే స్టేటే చర్యలు చేపట్టడం. కానీ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దాన్ని కన్కరెంట్ లిస్ట్లోకి మార్చాం. అవునా కాదా? కన్కరెంట్ లిస్ట్లోకి అప్పుడు 5 సబ్జెక్ట్స్ని మార్చడం జరిగింది. ఒకటి ఎడ్యుకేషన్ అన్నమాట 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం. సో దీనికి సంబంధించి సెంటర్కి కూడా బోర్డ్స్, స్కూల్స్, ప్రొఫెషనల్ కాలేజెస్, యూనివర్సిటీస్ వీటన్నిటికీ సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ని వీటన్నిటిని సెటప్ చేయడానికి అధికారం లభించింది. అయితే సెంట్రల్ యూనివర్సిటీస్కి సిలబస్ డిఫరెంట్గాను, స్టేట్స్కి డిఫరెంట్గాను ఇలా డిఫరెంట్ సిలబస్లో అప్రోచ్లనే ఉన్నాయి. ఈ కంటెక్స్లో మరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చేస్తుంది? ఈ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ని రివాంప్ చేయాలి, యూనిఫార్మిటీ తీసుకొని రావాలి అంది. ఫస్ట్ ఒకసారి చూడండి, 3 సిస్టమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది స్కూల్ లెవెల్లో. అదేంటి? ఒకటి సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్, 2 స్టేట్ బోర్డ్స్, 3వది ఇంటర్నేషనల్ కరికులం కూడా ఫాలో అవుతూనే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏ విధంగా ఈ మూడిట్లో ఉన్న కామన్ వాటిని పరిగణలోకి తీసుకుంటారన్నది క్లియర్గా చెప్పలేదు దీంట్లో. కాకపోతే ఒకటే సిస్టమ్ అన్నారు. మరి ఆ ఒక్క సిస్టమ్ దేన్ని బేస్ చేసుకొని ఎలా తీసుకొని వస్తారు? అది క్లారిటీ లేదు. రెండోది హైయర్ ఎడ్యుకేషన్ని ప్రైవేటైజ్ చేయడము. హైయర్ ఎడ్యుకేషన్లో ప్రైవేట్ సెక్టార్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడము. ఇది ఈక్విటీ అండ్ సోషల్ జస్టిస్. ఇప్పటికీ కూడా ఎడ్యుకేషన్ అనేటటువంటి దాంట్లో అందరికీ ఈక్విటబుల్ ఆపర్చునిటీస్ లేవండి. ఎన్నో స్కీమ్స్, స్కాలర్షిప్స్ అన్నీ తీసుకొచ్చినా ఈక్విటబుల్గా క్వాలిటీ యాక్సెస్ లేదు. మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ని ప్రైవేటైజ్ చేయడం ద్వారా కాస్ట్ పెరుగుతుంది అని చెప్తున్నారు. ఇదిగోండి, యూనిఫార్మిటీ అనేటటువంటిది ఏదైతే ఉందో అది డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ కల్చర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మన తెలుగు స్టేట్స్కి సంబంధించిన ట్రైబల్ కల్చర్స్ గురించి చదువుకుంటున్నాను. కానీ సిలబస్లో యూనిఫామ్ సిలబస్ అని చెప్పేసి మన లోకల్ది తీసేసి పక్కనవి ఓవరాల్గా అన్నీ అక్కడక్కడ పెడితే ఎలా? ఏ విధంగా మరి రీజనల్గా ఇక్కడ ఉన్నటువంటి వీటిని ఏ విధంగా చూస్తాము? అదొకటి. ఇంకొక ఇష్యూ వచ్చేటప్పటికి రెగ్యులేటరీ ఆర్కిటెక్చర్. ఒకే సింగిల్ రెగ్యులేటర్ హైయర్ ఎడ్యుకేషన్కి ఉండడం అనేటటువంటిది దానికి ఉన్న అటానమీని, ఫ్లెక్సిబిలిటీని పోగొడుతుందేమో అంటున్నారు. బట్ ఇక్కడ డిబేటబుల్ అనమాట. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎప్పటి నుంచో సింగిల్ యూనిఫామ్ రెగ్యులేటర్ ఉండాలి అన్న వాదనలు ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్కి యూజీసీ అని, ఏఐసిటిసి అని రకరకాల వీళ్ళు ఉన్నారనమాట రెగ్యులేటర్స్. సో వాళ్ళ ప్లేస్లో యూనిఫామ్ రెగ్యులేటర్ తీసుకొని రావాలన్నది ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ప్రపోజల్. ఈ ఆర్టికల్లో ఏమో అది నెగిటివ్ అన్నట్టుగా కూడా చెప్తున్నారు. బట్ దానికి మెరిట్స్ కూడా చాలానే ఉన్నాయి. మనం రెండింటిని పరిగణించాల్సి ఉంటుంది. ఇది ఈ ఆర్టికల్లో చెప్పింది. ఈ ఎడ్యుకేషన్ పాలసీ ఈ 4 విషయాల గురించి క్లియర్గా ఆలోచించాలి. వీటికి నెగిటివ్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయన్న తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి హెల్త్ సిస్టమ్కి సంబంధించండి. దీంట్లో ఏం చెప్తున్నారు? ఇదిగో సీరోలాజికల్ సర్వే అనేది చేశారు. సీరో అంటే బ్లడ్ రిలేటెడ్ అని, సీరోలాజికల్ బ్లడ్ రిలేటెడ్గా బ్లడ్ టెస్ట్ అన్నమాట. సీరోలాజికల్ సర్వే అనేది చేపట్టారు. దేనికి సంబంధించి? కోవిడ్-19కి సంబంధించి. దాని కింద హర్డ్ ఇమ్యూనిటీ అంటున్నారు. హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? గుంపుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీలో అండి సగానికి పైగా మందికి ఈ పర్టికులర్ వైరస్ వ్యాప్తించింది, వాళ్ళు దాని నుంచి కోలుకున్నారు. ఈసారి వైరస్ వాళ్ళకి మళ్ళీ వ్యాప్తించకుండా వాళ్ళ బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయి. సో అప్పుడు మనం హర్డ్ ఇమ్యూనిటీ అని అంటామన్నమాట. హర్డ్ ఇమ్యూనిటీ ఉన్నట్టు. అయితే ఈ ఆర్టికల్లో ఏమంటున్నారంటే సీరలాజికల్ సర్వేస్ మనం కండక్ట్ చేశాము, హర్డ్ ఇమ్యూనిటీ గురించి ఇవి క్లియర్గా చెప్పట్లేదు, బట్ హర్డ్ ఇమ్యూనిటీ బిల్డ్ అవుతూ ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇంతకీ ఈ సీరలాజికల్ సర్వే అంటే ఏంటి, హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య ఇంటర్ రిలేషన్ ఏంటి, ఇది మనం చూద్దాం. అటు ప్రిలిమ్స్కిను ఇటు మెయిన్స్కి రెండింటికి ఇది యూజ్ అవుతుంది మనకి. సీరో సర్వే అంటే ఏంటి? బ్లడ్ శాంపిల్స్ని ఇండివిజువల్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటారు ర్యాండమ్గా. అంటే అందరూ ఉన్న ప్రాంతంలో అందరి నుంచి కాకుండా ర్యాండమ్గా కొంతమంది దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వాళ్ళలో యాంటీబాడీస్ ఉన్నాయా అని చెక్ చేస్తారనమాట.
మనకి కోవిడ్ కవచ్ అనేటటువంటి కిట్స్ అనేటటువంటి వాటిని ఐసీఎంఆర్ అప్రూవ్ చేసింది. వీటన్నిటిని బేస్ చేసుకొని జీరో సర్వే అనేది చేపట్టారనమాట. సో ఎందుకు చేపట్టాలి ఇక్కడ అంటే ఎంతమంది పీపుల్లో ఆల్రెడీ యాంటీబాడీస్ అనేవి ఉత్పత్తి అయ్యాయి అని మనం తెలుసుకోవాలి, అంతేనా? సో ఎవరెవరైతే కోవిడ్-19 మానిటర్ చేస్తున్నారో వాళ్ళ కోసం వాళ్ళందరి దగ్గర డేటా ఉండాలి. ఏదైనా ఈ ప్రాంతంలో ఏ విధమైన చర్యలు చేపట్టాలి ఇవన్నీ తెలియాలంటే డేటా ఇంపార్టెంట్. సో దానికోసం సీరో టెస్టింగ్ అనేది చేస్తారనమాట. ఏ విధంగా చేస్తారు? ఇందాక చెప్పాం కదా, లో రిస్క్ పాపులేషన్ అని కొంతమంది ఉంటారు, హై రిస్క్ పాపులేషన్ అని. సో రెండు టైప్స్ ఆఫ్ పాపులేషన్స్ నుంచి బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని వాటిని టెస్ట్ చేసి ఇదిగో వీళ్ళలో హై రిస్క్ పాపులేషన్లో ఇంతమందిలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయి, లో రిస్క్ వాళ్ళలో ఇంతమందిలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయి, ఇలాగ సర్వే చేపడతారనమాట. మరి దానికి హర్డ్ ఇమ్యూనిటీకి ఉన్నటువంటి లింక్ ఏంటి? హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఒక ప్రపోర్షన్, ఒక పార్ట్ ఆఫ్ పాపులేషన్ అనేటటువంటిది ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యి ఉండి వాళ్ళకి రెసిస్టెన్స్ అనేది వచ్చి ఉంటుంది, దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ. ఇక్కడ చూడండి, హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? జనరల్గా ఇమ్యూనిటీ లేనప్పుడు ఇది అందరికీ స్ప్రెడ్ అవ్వగలదు. హర్డ్ ఇమ్యూనిటీ అయినప్పుడు కొంతమందికే స్ప్రెడ్ అవుతుంది, మిగిలిన వాళ్ళందరూ దానికి ఇమ్యూన్గా ఉంటారు, ప్యాథోజన్కి ఇమ్యూన్గా. ఇప్పుడు ఈ సీరో సర్వే ద్వారా మనము చెప్పచ్చా హర్డ్ ఇమ్యూనిటీ ఇది అని చెప్పచ్చా? ఇదిగో వీళ్ళలో ఇంతమందికి ఉంది కాబట్టి వీళ్ళు హర్డ్ ఇమ్యూన్ అని చెప్పచ్చు కదా అండి. సో అది దీనికి ఉన్న లింక్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీలో చదువుకుంటాము. ఇక్కడ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అకౌంటబిలిటీ ఉండాలి అంటున్నారు. ఏంటి ఏం అకౌంటబిలిటీ అంటే తన యొక్క డ్యూటీకి బాధ్యత వహించడము అని. ఏంటి ఇక్కడ దాని యొక్క డ్యూటీ ఏంటి ఇంతకీ అన్నది మనం తెలుసుకుందాం. ఆర్బీఐ యొక్క మేజర్ ఫంక్షన్ వచ్చేటప్పటికి ప్రైస్ స్టెబిలైజేషన్, ఎస్పెషల్గా ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేయాలి. ప్రైస్ స్టెబిలైజేషన్ అనేటటువంటిది ఆర్బీఐ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ అన్నమాట. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది. దేని ద్వారా? మార్కెట్లో మనీ సప్లైని కంట్రోల్ చేయడం ద్వారా ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేస్తుంది. మనీ సప్లై కంట్రోల్ ద్వారా ఇన్ఫ్లేషన్ టార్గెట్. మరి ఇప్పుడు ఏం చేస్తుంది? ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది కదా, ఏం చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నటువంటి మేజర్ గోల్ ఏంటి? గ్రోత్ని ప్రమోట్ చేయాలి. గ్రోత్ని ప్రమోట్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ ఏమో తక్కువగా ఉండాలి కదా అండి. తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటే ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటారన్నది తన యొక్క లాజిక్, సెంటర్ యొక్క లాజిక్. ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉన్నప్పుడు మనీ సప్లై ఎక్కువగా ఉంటుంది, అప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అంటే ప్రైస్ స్టెబిలైజేషన్ బాగుండాలి అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరగాలి. కానీ ఇప్పుడు ఆర్బీఐ అటు గ్రోత్ ప్రమోటా లేదా ఇటు ప్రైస్ స్టెబిలైజేషన్ అన్న కన్ఫ్యూజన్లో ఉంది. బట్ తన యొక్క రోల్ ఏంటి? ఇదే. సో తను అకౌంటబుల్గా ఉండాలి. సో ఎందుకు సెంటర్ అనేటువంటిది ఫెయిల్ అయింది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడంలో అన్నది మనం తెలుసుకోవాలి. సో ఇందాక చెప్పాము చూసారా, అటు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి కదా అని ఇంట్రెస్ట్ రేట్స్ పెంచామో ఎక్కువ మందికి మనీ వెళ్ళదు, ఎక్కువ మంది మనీ తీసుకోరు బ్యాంక్స్ వీటి దగ్గర నుంచి. దానివల్ల గ్రోత్ ఉండదు. ఆల్రెడీ గ్రోత్ నెగిటివ్ జోన్లో ఉన్నప్పుడు ఇలా చేస్తే ఇంకా ఎకానమీ దెబ్బతింటుంది. సో మరి ఏంటి వే ఫార్వర్డ్ ఏంటి అన్నటువంటిది మనం చూడాల్సిన విషయం. ఈ ఆర్టికల్లో ఓన్లీ వన్ సైడెడ్గా చూస్తున్నారనమాట ఆర్బీఐ చేయాల్సిన పని ఏంటి అని. కానీ మనము ఓవరాల్గా ఎకానమీని ఒక కంటెక్స్లో చూస్తే అండి, గ్రోత్ అనేది కూడా ఇంపార్టెంట్, ప్రైస్ స్టెబిలైజేషన్ ఇంపార్టెంట్, గ్రోత్ అనేది కూడా ఇంపార్టెంట్. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకొని రావడం జరిగిందనమాట. ఇంతకీ ఈ ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ ఏంటో, ఆర్బీఐ యొక్క రోల్ ఏంటో ఒక్కసారి చూద్దామా? రైట్, ఇక్కడ చూడండి. ఆర్బీఐ అని దాని యొక్క జనరల్గా రోల్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ని 4 ±2%గా ఉంచాలి. కానీ ఇప్పుడు 7% పైగానే ఉంది, రైట్. 6.9%కి రీచ్ అవ్వడం జరిగిందనమాట. సో ఆర్బీఐ అనేటటువంటిది ఇన్ఫ్లేషన్ టార్గెట్ని మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయినట్టే అని చెప్తున్నారు. మరి ఇలాంటి కంటెక్స్లో ఆర్బీఐ అనేటటువంటిది ఏ విధంగా అకౌంటబుల్గా ఉండాలి అని చెప్తున్నారనమాట. ఇందాక చెప్పాను చూసారా, గ్రోత్ వర్సెస్ ఇన్ఫ్లేషన్ అన్నటువంటి డైనమిక్ వస్తుంది మనకి. సో ఇలాంటి టైంలో సెంటర్ ఏది చెప్తే అది కాకుండా ఆర్బీఐకి సంబంధించి తన డ్యూటీ, తన రెస్పాన్సిబిలిటీని కూడా మేనేజ్ చేయాలి. ఇన్ఫ్లేషన్ ఎవరిని ఎక్కువ హర్ట్ చేస్తుంది? బాగా డబ్బులు ఉన్న వ్యక్తుల్ని కాదు, మనీ తక్కువగా ఉన్న వ్యక్తుల్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది. ఓవరాల్గా ఎకానమీని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఎక్కువ ధరలు పెరిగాయి, కొనుక్కోరు, దాంతో ప్రొడక్షన్ కూడా పడిపోతుంది.
అంటే కన్జ్యూమర్స్నే కాదు, ఓవరాల్ ప్రొడక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఇన్ఫ్లేషన్ మరి నష్టంలోకి తీసుకొని వస్తుంది. అందువల్ల ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ని దృష్టిలో పెట్టుకోవాలి ఆర్బీఐ అని చెప్తున్నాము. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్ కింద వస్తుందండి. న్యూట్రిషనల్ ఇష్యూస్ అన్న దాని కింద మామూలుగా మనకి స్కూల్స్ ఓపెన్లో ఉన్నప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్ అంటారు, మధ్యాహ్న భోజన పథకం అని. సో స్కూల్ ఓపెనింగ్లో ఉన్నప్పుడు ఆ న్యూట్రిషనల్ స్కీమ్స్ కింద న్యూట్రిషన్ అనేది పిల్లలకి రీచ్ అయ్యేది. మరి ఇప్పుడు స్కూల్స్ మూతపడిపోయాయి కదా, అంగన్వాడీస్ అవి కొన్ని ఉన్నప్పటికీ స్కూల్స్ అన్నీ ఏం లేవు. మరి ఏ విధంగా న్యూట్రిషన్ అనేటటువంటిది అందాలి? ఆల్రెడీ కోవిడ్-19 వల్ల చాలామంది యొక్క ఇన్కమ్స్ అన్నీ పోయాయి. సో దాంతో హంగర్ ఆకలి మరియు పోషకాహార లోపం అనేటటువంటిది పెరుగుతూ ఉన్నది. ఈ కంటెక్స్లో ఏ విధంగా స్కూల్స్ మూతపడము వీటి వల్ల ఇంకా వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది, అవునా కదా అండి? సో ఆ కంటెక్స్లో ఏం చేయాలి మనము, వే ఫార్వర్డ్ ఏంటి, సొల్యూషన్ ఏంటి అన్నది మనం ఇక్కడ చూడాలండి. ఏంటో చూద్దామా? కొత్తగా ఏమేమి స్ట్రాటజీస్ అనేవి మనం తీసుకొని రావాలి అన్నది చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, మిడ్ డే మీల్ అనేది మేజర్ సోర్స్, ఎస్పెషల్గా సోషల్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి సంబంధించిన పిల్లల్లో మిడ్ డే మీల్ స్కీమ్ అనేటటువంటిది మేజర్ పోషకాహారాన్ని ప్రొవైడ్ చేస్తుంది. మరి ఇదిగోండి, మిడ్ డే మీల్ని 11.6 కోట్ల మంది చిల్డ్రన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు. సో ఇప్పుడు అది పోయింది. సో అందువల్ల ఏం చేద్దాము? అసలు ఈ కోవిడ్-19 టైంలో న్యూట్రిషన్కి సంబంధించి ఏ విధమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి, మరి ఏం చేద్దామన్నది ఒకసారి మనం తెలుసుకుందాం. మాల్ న్యూట్రిషన్ అనేటటువంటిది పెరుగుతుంది, అంతేనా? రైట్. మనకి ఆల్రెడీ డ్రై రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది రీచ్ అవ్వట్లేదు. వండి అన్నం పెట్టేవాళ్ళు, అది ఎలాగో లేదు, స్కూల్స్ మూతపడ్డాయి కాబట్టి. కనీసం డ్రై రేషన్స్ అంటే ఆ బియ్యము లేదా ఏదైతే పప్పు దినుసులు ఏవైతే పెడుతూ ఉన్నారో ఫుడ్లో, సో అది ఏమైనా రీచ్ అవుతుందా? లేదు, అది కూడా లేదు. డ్రాప్ అవుట్స్ అనేటటువంటిది దీనివల్ల పెరగచ్చు. మిడ్ డే మీల్ స్కీమ్ ఓన్లీ భోజన పథకమే కాదండి, ఎడ్యుకేషన్కి ఎక్కువ మంది ఎన్రోల్ అవ్వించడానికి కూడా అదొక ఇంపార్టెంట్ స్కీమ్ అనమాట. చైల్డ్ లేబర్ అనేటువంటిది పెరుగుతూ ఉంది. ఇలాంటి కంటెక్స్లో ఏం స్ట్రాటజీస్ తీసుకోవాలి అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకటి, డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ ఉండాలి. అంటే ఎఫ్సిఏ దగ్గర నుంచి రావాలి, అందరికీ వెళ్ళాలి, అలా కాకుండా లోకల్ ఫార్మర్స్ దగ్గర నుంచే కొనుక్కోవాలి, వాటిని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. రెండోది స్కూల్ న్యూట్రిషన్ గార్డెన్స్ లేదా కిచెన్ గార్డెన్స్ అంటూ ఉంటారు. స్కూల్ లోపలే వాటిని పెంచడము, అటు నేచర్ గార్డెనింగ్ అంటారు. సో అది ప్లస్ పిల్లలకి న్యూట్రిషన్ వచ్చే విధంగాను సో అది తీసుకోవడానికి ప్రయత్నించాలి. మిడ్ డే మీల్ అనేటటువంటిది స్కూల్ ఉన్నా లేకున్నా సరే వాళ్ళకి అందించే విధంగా కమ్యూనిటీ కిచెన్స్ ద్వారా ప్లాన్ చేయాలి. ఆల్రెడీ ఒడిస్సాలో కమ్యూనిటీ కిచెన్స్ ఇవి నడుస్తూ ఉన్నాయి. సో అలాంటివి ఎందుకు స్కూల్ చిల్డ్రన్కి కూడా ప్లాన్ చేయకూడదు? స్కూల్ ఉన్నా లేకున్నా సండే కూడా ఇది అంతే విధంగా ఎందుకు చూడకూడదు అన్నది ఇంకొక పాయింట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రీసెంట్గానే దీని గురించి ఎవరో నాతో మాట్లాడుతూ ఒక టీచర్ మాట్లాడుతూ నిజంగానే పిల్లలకి ఇబ్బంది అవుతుందండి, ఇలా స్కూల్స్ క్లోజ్ అయి ఉన్నాయి కదా అన్నట్టుగా చెప్పారు. బట్ ఈరోజు లక్కీలీ మనకి మంచి ఆర్టికల్ వచ్చింది. పాయింట్స్ ఒకసారి గమనించి చూడండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించండి. ఎలక్షన్స్, పొలిటికల్ పార్టీస్ అన్న కంటెక్స్ట్ కింద మనం చదువుకుంటాం. మనకి గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇంతకుముందు ఏం చెప్పింది అంటే, ఇదిగో 2017లో అనమాట. 2017లో సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే, చాలామంది పొలిటికల్ లీడర్స్ మీద, ఎలక్టెడ్ మెంబర్స్ మీద కేసులు ఉన్నాయి. మరి వాళ్ళకు సంబంధించి ఆ కేసెస్ని డీల్ చేయడానికి 12 స్పెషల్ కోర్ట్స్ని అపాయింట్ చేయమంది. 12 ఎంత అని చెప్పలేదు, స్పెషల్ కోర్ట్స్ని అపాయింట్ చేసి త్వరితగతిన వాళ్ళ కేసుల్ని డీల్ చేయండి. మామూలుగా అయితే ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఉంటే వాటికి కనుక 2 సంవత్సరాల పైగా జైలు శిక్ష విధిస్తే వాళ్ళు కొన్ని సంవత్సరాల ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయకూడదు, వాళ్ళ పదవికి రాజీనామా చేయాలి. మరి ఇలాంటి కంటెక్స్లో ఈ స్పెషల్ కోర్ట్స్ని సెటప్ చేసి త్వరగా వాళ్ళ మీద ఉన్న కేసుల్ని డీల్ చేయండి అయ్యా అని చెప్పేసి మనకి 2017లో తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. మరి దాన్ని పరిగణిస్తూ ఇదిగో అసలు ఏ విధంగా ఈ పర్టికులర్ వ్యాలిడిటీ ఉంది, స్పెషల్ కోర్ట్స్ని పరిగణించడానికి వ్యాలిడిటీ ఉంది అన్నట్టుగా మద్రాస్ హైకోర్టు పరిగణించడం జరిగింది. వాళ్ళు స్పెషల్ కోర్ట్స్ని మాత్రమే పెట్టండి అన్నారండి, అంత తప్ప దాని గురించి ఎక్స్ట్రా ఏం చెప్పలేదు. కానీ అది హైకోర్టుకి సంబంధించి
వీళ్ళు వెళ్ళారు, ఇదిగో స్పెషల్ కోర్ట్స్ అంట అని. స్పెషల్ కోర్ట్స్ అనేటటువంటివి స్టాట్యూట్ అంటే ఏంటి? చట్టం ద్వారా మాత్రమే తీసుకొని రాగలము, ఇష్టం వచ్చినట్లు కాదు అని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అవేంటో చూద్దామా? రైట్. బట్ ఇది ఇంకొక విషయం కిందకి కూడా రావచ్చండి. ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పిన దానికి స్పెషల్ కోర్ట్స్ పెట్టండి అని సుప్రీంకోర్టు చెప్పిన దానికి హైకోర్టు అనేటటువంటిది ఈ విధంగా చెప్పచ్చా? హైకోర్టు అనేటటువంటిది మీరు ఈ విధంగా పెట్టకూడదు స్పెషల్ కోర్ట్స్ని అన్నది హైకోర్టు జడ్జిమెంట్లో మార్చచ్చా? అది వేరే విషయం. బట్ ఓవరాల్గా ఈ జడ్జిమెంట్లో ఏం చెప్పింది హైకోర్టు ప్యానల్ అనేటటువంటిది మనం చూడాలి. సరే, మరి హైకోర్టు ఏం చెప్పింది? ఇదిగో కేసెస్ అనేటటువంటివి ఇట్లా ట్రయల్ చేయాలి అంటే చైల్డ్ క్రైమ్స్ సపరేట్ కోర్ట్స్ పెట్టుకోవచ్చు, అంతేగాని అఫెండర్ సెంట్రిక్గా కాదు, అఫెన్స్ సెంట్రిక్గా కేసెస్ అనేటటువంటివి వద్దు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇంకా చూడండి, స్పెషల్ కోర్ట్స్ అనేటటువంటివి చట్టం ద్వారా మాత్రమే తీసుకొని రాగలము, ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియల్ ఫియాత్ ద్వారా కాదు అన్నట్టుగా యాక్చువల్గా అయితే వీళ్ళు కమిటీని ఏర్పాటు చేశారనమాట. ఇదిగో ఏ విధంగా మరి ఈ స్పెషల్ కోర్ట్స్కి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ యొక్క వీటికి కన్కరెన్స్ ఇస్తూ ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆల్రెడీ మేము కేసెస్ని డీల్ చేస్తూ ఉన్నాం కదా, ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ సరిపోతాయి, కొత్తగా ఎందుకు ఇవన్నీ అన్నట్టుగా మద్రాస్ హైకోర్టు చెప్పడం జరిగింది. బట్ ఎంత పెండింగ్స్ ఉన్నాయండి కేసెస్? ఎన్ని సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి అవే కేసెస్? మరి స్పెషల్ కోర్ట్స్ కావాలా? మరి ఆ స్పెషల్ కోర్ట్స్ స్పెషల్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇవ్వాలి? ఓవరాల్గా అన్ని కోర్ట్స్లోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకొని ఎందుకు త్వరగా కేసెస్ అన్ని పెండింగ్స్ లేకుండా చేసుకోకూడదు? ఇవన్నీ ఆలోచించాల్సిన పాయింట్స్. నెక్స్ట్ చూడాలి, ఇండియన్ సొసైటీ రిజర్వేషన్స్ అన్న టాపిక్కి సంబంధించి రైల్ అండ్ రోడ్ ట్రాఫిక్ అనేటటువంటి దాన్ని గుజ్జర్స్ అనే వాళ్ళు రాజస్థాన్కి సంబంధించినటువంటి ఒక కమ్యూనిటీ అన్నమాట. సో వాళ్ళని మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా గుర్తించాలి అని చెప్పి ప్రొటెస్ట్లు చేయడం మొదలుపెట్టారు. సో ఇది మనం చాలా ప్లేసుల్లో చూస్తూ ఉంటాం కదా ఇలాంటివి. సో గుజ్జర్స్, అదేవిధంగా మనకి డిఫరెంట్ కమ్యూనిటీస్ అనేటటువంటివి ఉన్నాయి. ఇప్పుడు మనకి మరాఠాస్ కూడా అజిటేషన్ చేస్తున్నారు మహారాష్ట్రలో, మాకు బ్యాక్వర్డ్ క్లాసెస్గా మమ్మల్ని గుర్తించండి అని. మనకి కొన్ని సంవత్సరాల క్రితం కాపూస్ ఇక్కడ అజిటేట్ చేశారు. మరి హర్యానా ఇక్కడ జట్స్ మాకు కూడా బీసీ స్టేటస్ కావాలి అన్నారు. ఇక్కడ గుజ్జర్స్ అనే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. దీన్ని మనం ఎప్పుడన్నా వీలైనప్పుడు ఒకసారి ఓవరాల్గా రిజర్వేషన్స్, దాని మెరిట్స్ డిమెరిట్స్ ఆ లార్జ్ కంటెక్స్లో చదువుకుందాం. ప్రస్తుతానికైతే జస్ట్ ఇది జరుగుతుందన్న విషయం తెలిసి పెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. మన ఇండియా మరియు ఆస్ట్రేలియా రిలేషన్స్ ఎలా ఉన్నాయి అన్న దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. దీని సమ్మరీ ఇప్పుడు నేను చెప్తాను, అది ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. మీకు తెలుసు కదా, ఇందాకది ఒక ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ఏం చెప్పారు? ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య ఉన్నటువంటి కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ CSP మొన్న జూలైలో ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ మరియు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వర్చువల్ మీట్లో మన యొక్క రిలేషన్ని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ నుంచి కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్లో దీనివల్ల మనకు ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, అసలు ఏమేమి జరుగుతూ ఉన్నాయి? ఒక కామన్ రీసెర్చ్ ఫండ్ అనేటటువంటిది క్రియేట్ చేయడం జరిగింది. నేషనల్ క్వాంటమ్ మిషన్, దీని మీద రెండు దేశాలు కలిసి వర్క్ చేస్తున్నాయి. మలబార్ ఎక్సర్సైజ్లో ఇప్పుడు ఆస్ట్రేలియా మెంబర్ అయింది. ఇంపార్టెంట్ ఏరియాస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G వీటన్నిటిలోనూ కోఆపరేషన్ పెరిగింది. గగన్యాన్ ఇలాంటి స్పేస్ రిలేటెడ్ వాటిలోనూ మన కోఆపరేషన్ ఏరియాస్గా మారాయన్నమాట. ఇవి కాకుండా ఆల్రెడీ మనకు తెలుసు కదా, క్వాడ్ గ్రూపింగ్లో ఇండియా ఆస్ట్రేలియా కంబైన్డ్గా పనిచేస్తూ ఉన్నాయి. దీని కింద ఇండో పసిఫిక్ పీస్ ప్రాసెస్ అంటున్నాము. సో ఆ ఇండో పసిఫిక్ పీస్ ప్రాసెస్లోనూ మనము ఇంపార్టెంట్ పార్ట్నర్స్గా ఉన్నాము. దాంతోపాటు ఆసెండెక్స్ అనేటటువంటిది మేము వినే ఉంటాం. ఆసెండెక్స్ అనేటటువంటిది ఏంటి? ఆస్ట్రేలియా మరియు ఇండియా మధ్య జాయింట్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇప్పుడు రీసెంట్గా మలబార్ ఎక్సర్సైజ్, ఇంతకుముందు ట్రైలేటరల్ 3 దేశాలు 4 దేశాలు కలిసి చేస్తున్నాయి. సో ఈ విధంగా ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్స్ స్ట్రెంగ్తెన్ అవుతున్నాయి. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, స్టేట్స్ యొక్క సజెషన్స్ని అడగడం జరిగింది. IPC ఇండియన్ పీనల్ కోడ్ని అమెండ్ చేయడం కోసం అంటున్నారు.
యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ అన్నమాట, హోమ్ అఫైర్స్. మన హోమ్ మినిస్ట్రీనే కదా ఈ క్రిమినల్ చట్టాలు వీటికి సంబంధించి అమెండ్మెంట్ తీసుకొచ్చేది. సో ఇదిగో ఇండియన్ పీనల్ కోడ్లో రిఫార్మ్స్ తీసుకొని వద్దాం అనుకుంటున్నాము, మీ సజెషన్స్ ఏంటి అన్నటువంటివి. అంటే ఇప్పుడు విమెన్ సేఫ్టీ ఇవన్నీ ఉండాలి. సో అలాంటి చాలా ఇష్యూస్ అనేటటువంటి ఉన్నాయి కదా. ఎన్నో క్రిమినల్ లా అమెండ్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. క్రిమినల్ లా అమెండ్మెంట్స్ అనేటటువంటివి నిర్భయ దగ్గర నుంచి దానికి ముందు నుంచి కూడా ఎన్నో జరుగుతూ వస్తున్నాయి. సో ఓవరాల్గా వాటన్నిటికీ సంబంధించి అమెండ్మెంట్స్ ఐపీసీకి తీసుకొని రావాలనుకుంటున్నాము, మీ సజెషన్స్ ఏంటి అన్నట్టుగా సెంటర్ స్టేట్స్ని అడగడం జరిగిందని చెప్తున్నారు. సో ఎందుకు ఐపీసీలో అమెండ్మెంట్స్ కావాలి? ఎప్పటిదో పాత చట్టము, ప్రొవిజన్స్ అన్నీ కాంప్లెక్స్ ఉన్నాయి, రిపిటేటివ్గా ఉన్నాయి. సో వాటిలో కొత్త అఫెన్సెస్ అవి లేవు కొన్ని. సో ఆ కంటెక్స్లో ఐపీసీని అమెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, అవునా? సో అందుకోసం అమెండ్ చేయాలి. స్టేట్స్ యొక్క వ్యూ పాయింట్స్ని కూడా కన్సిడర్ చేస్తున్నాం అన్నట్టుగా స్టేట్స్ని ఇక్కడ అడగడం జరిగింది. మరి వాళ్ళకి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేటటువంటిది 2007తో కంపేర్ చేస్తే ఫాస్టెస్ట్ గ్రోత్ని చూస్తుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఫాస్టెస్ట్ గ్రోత్ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ ఇది 1 మంత్కి సంబంధించిందే అనమాట. పిఎంఐ సర్వే అంటున్నారు, పర్చేజర్స్ మేనేజర్స్ ఇండెక్స్ అని అంటాం. పిఎంఐ సర్వే అనేటటువంటిది ఇండియాలో మనకి ఐహెచ్ఎస్ మార్కెట్ అనేటటువంటిది కండక్ట్ చేస్తుంది. దాని ప్రకారం పిఎంఐ పర్చేజర్స్ మేనేజర్స్ ఇండెక్స్ ఇది ఓవరాల్ ప్రొడక్షన్ కాదండి, సెంటిమెంట్ అంటే ఏ విధంగా ఉండొచ్చు అని అక్కడ మేనేజర్స్ ఫీల్ అయ్యేటటువంటిది అనమాట. పిఎంఐ అంటున్నాం. పిఎంఐ 56.8 వచ్చింది. 50+ ఉంటే ఎక్స్పాండ్ అవుతున్నట్టు అనమాట. సో ఎక్స్పాండ్ అవుతూ ఉంది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగా గ్రో అవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మరి మనం ఓవరాల్గా పిఎంఐ అంటే ఏంటో చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏంటి, దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి, అసలు దాని స్టేటస్ ఏంటి, ఇదంతా మనం ఒకసారి ఎకానమీలో చదువుకుంటాం. కంటెక్స్ట్ వచ్చినప్పుడు దాని గురించి కూడా చూద్దాం. ప్రస్తుతానికి పిఎంఐ అనేటటువంటిది గ్రో అయింది అన్నారు. ఆ పిఎంఐ అంటే ఏంటో చూద్దాం. పర్చేజర్స్ మేనేజర్స్ ఇండెక్స్ అనేటటువంటిది రెండిటికి, అటు మ్యానుఫ్యాక్చరింగ్ని కొలవడానికి ఇటు సర్వీస్ సెక్టార్ గ్రోత్ని కొలవడానికి ఉండేటటువంటి ఒక ఇండికేటర్ అనమాట. అది దీంట్లో ఏం చెప్తుంది, ఇదిగో మీ పర్సెప్షన్ ఏంటి, ఇది రియల్ చేంజ్ కాదండి, మీరు ఏమనుకుంటున్నారు పెరగచ్చా తగ్గచ్చా అని. సో పర్సెప్షన్ ఏంటి అన్నది చూస్తారనమాట. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెక్టార్కి సంబంధించి సపరేట్గా క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత ఒక కంపోజిట్ ఇండెక్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఏ విధంగా, క్వాలిటేటివ్ క్వశ్చన్స్, అది ఇక్కడ ఇష్యూ అనమాట. క్వాంటిటేటివ్ ఎంత పెరిగింది ఏంటి అని కాదు, క్వాలిటేటివ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో వాటిని బేస్ చేసుకొని మనకి ఈ పిఎంఐ ర్యాంకింగ్ అనేటటువంటి దాన్ని డిరైవ్ చేయడం జరుగుతుంది. సరే, మరి ఏ విధంగా పిఎంఐకి సంబంధించి మనము ఇది బాగుంది, పిఎంఐలో పెరుగుదల ఉంది లేదా తరుగుదల ఉందని ఎలా చెప్తాము? 100 వరకు స్కోర్ ఉంటుంది, 1 to 100. సో 1 to 100లో 100 అంటే చాలా హై అని, 0 అంటే చాలా లో అని అనమాట. సో 50+ ఉంది అంటే మధ్యలో పాయింట్ 50. సో 50+ ఉంది అంటే మనకి మంచిగా ఉన్నట్టు, 50 కంటే తక్కువ ఉంది అంటే కాంట్రాక్షన్, ఎకానమీలో కాంట్రాక్షన్ ఉన్నట్టుగా మనం చెప్తాము. సో ఎప్పుడైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కాంట్రాక్షన్ ఉంది, తరుగుదల ఉంది అంటే ఏమవుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోయినట్టే. సో ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది అని సూచించేదానికి ఇండికేటర్గా పిఎంఐని మనం పరిగణిస్తాము. సో ఈ కంటెక్స్లో ఇక్కడ పిఎంఐ అనేటువంటిది ఏ విధంగా ఉందని చెప్తున్నాం, 50+ ఉంది కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ పెరగచ్చు. సో ఇది ఒక పాజిటివ్ ఇండికేటర్ అనమాట. నెక్స్ట్, నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాస్తారో చూద్దాం. ఇండియన్ డయాస్పోరా అనేటటువంటిది ఒక స్ట్రాటజిక్ ఇంపల్స్ని ప్రొవైడ్ చేస్తుంది ఇండియాని ఒక గ్లోబల్ పవర్గా మార్చేందుకు అన్నాము. సో ఇండియా యొక్క డయాస్పోరా ఏ విధంగా ఉంది, రోల్ ఏంటి, మరి ఇష్యూస్ ఏంటి, ఇష్యూస్ అండ్ డిమాండ్స్ ఏంటి, ఇది రాశారు కదా అండి. ఎప్పుడైనా సరే వర్డ్ లిమిట్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి. 200 నుంచి 250 వర్డ్స్ లోపలే కంప్లీట్ చేసడానికి ప్రయత్నించాలన్నమాట. వర్డ్ లిమిట్ అయితే పెరిగింది, బట్ ఇక్కడ మీరు దీన్ని షార్ట్గా రాయాల్సింది. దీన్ని షార్ట్ చేస్తే మీకు వర్డ్ లిమిట్ కూడా సెట్ అవుతుంది. ఇక్కడ చూద్దాం. యుఎన్ ప్రకారం మన డయాస్పోరా ఈ విధంగా ఉంది. డయాస్పోరా యొక్క పొటెన్షియల్, మన పొటెన్షియల్ని ఏ విధంగా, ఇదిగో ఇలాగ పాజిటివ్ రోల్ ఉంది. వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఓవరాల్గా సిచ్యువేషన్ ఏంటి, గుడ్, బాగా రాశారు.
నెక్స్ట్ సో ప్రవాసీయులు అసలు ఏంటి, ప్రవాసీయుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్ని రకాలుగాను. మరి ఇక్కడ లాస్ట్లో కొద్దిగా ఇందాక అన్నాం చూసారా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి ఫేస్ చేస్తున్నారు అన్నది మీరు సింపుల్గా మెన్షన్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా గుడ్. ఇక్కడ చూద్దాం, గ్లోబల్ ఇమ్మిగ్రేషన్ రిపోర్ట్ ప్రకారం ఏంటి, ఎంతవరకు ఉంది, మరి వీళ్ళ యొక్క ప్రాముఖ్యత అంటే ఏంటి, వీళ్ళు ఫేస్ చేస్తున్న సవాళ్ళు ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి అన్నటువంటిది. సో మీరు ఈ వే ఫార్వర్డ్నే కంక్లూజన్గా రాయొచ్చండి. మళ్ళీ మీరు ఎక్స్ట్రా రాయకుండా వే ఫార్వర్డ్నే కంక్లూజన్గా రాయొచ్చు.